కల్పిస్తూ గతం కంటే మిన్నుగా మన అందరి యొక్క భవిష్యత్తులు మారాలి అనేటటువంటి చక్కటి సంకల్పంతో దూరదృష్టితో మన విజనరీ లీడర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సామాన్యుని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలనేటటువంటి చక్కటి సంకల్పంతో వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందించడం జరుగుతోంది. మరి యావత్ ఆంధ్రావళి అందరూ కూడా వారు అందించినటువంటి సంక్షేమ పథకాలను సంస్కరణలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో దానిని మెరుగుపరుచుకుంటూ మన కుటుంబం, మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఇలా మనమందరం కూడా మన బంగారు భవిష్యత్తును మనమందరం సంపాదించుకోవాలనేటటువంటి దృక్పథంతో ఎన్నో రకాల వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు వచ్చే విధంగా మన అందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్క చదువుకున్న యువత, గ్రాడ్యుయేట్ అయినటువంటి యువత వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ వెళ్ళి పని చేయాల్సినటువంటి అవసరం ఇకపై లేదు. మన అందరికీ కూడా అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. వారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారి యొక్క రాకతో మన అందరికీ కూడా ఈరోజు దీపావళి వేడుకలు మొదలైనవి. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ